నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ స్పోర్ట్స్ న్యూస్. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా టీం గురించి ఒక ఆసక్తికర అంశం చెప్పుకుందాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సౌత్ ఆఫ్రికా టీంను ఏకంగా 21 సంవత్సరాలు క్రికెట్ నుంచి బ్యాన్ చేసిందన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది 1970లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే అలాంటి పరిస్థితులే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి. అసలు అప్పుడు ఏం జరిగింది అంటే సౌత్ ఆఫ్రికా టీం 1889లో టెస్ట్ క్రికెట్తో తన క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టింది. అప్పటి నుంచి దాదాపు 1991 వరకు పేరుకు సౌత్ ఆఫ్రికా, అంతా నల్లజాతీయులే అనుకున్నా ఆ టీంలో ఒక్క బ్లాక్ ప్లేయర్ కూడా లేడు. సౌత్ ఆఫ్రికాలోని జాతి వివక్షకు ఇది నిదర్శనం. ఈ కారణంగానే 21 సంవత్సరాలు టీం బ్యాన్ అయింది. నల్లజాతీయుల మీద వివక్షే కాదు, నిషేధాన్ని కూడా విధించింది. దీనికోసం ఒక పాలసీని తీసుకొచ్చేంత దిగజారింది అక్కడి ప్రభుత్వం. అపారథైడ్ పాలసీ అనే ఈ పాలసీ ప్రకారం టీంలో తెల్లవాళ్లే ఉండాలి, తెల్ల క్రికెటర్లు ఉన్న టీంతోనే క్రికెట్ ఆడాలని రూల్స్ పాస్ చేసింది. అంటే ఇది దేశంలోని నల్ల జాతీయుల మీద కాదు, ఇతర దేశాల మీద కూడా అదే వివక్షను చూపించేలా పాలసీ రూపొందించింది. కేవలం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలతోనే క్రికెట్ ఆడేది. దీన్ని ఐసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి పాలసీలతో నష్టం వస్తుందని చెప్పింది, కానీ ఆఫ్రికా వినలేదు, పాలసీని వెనక్కి తీసుకోలేదు. ఆ తర్వాత 1968-69లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తర్వాత ఈ టీం బ్యాన్ అయింది. దీనికి కారణం ఇంగ్లాండ్ టీంలోని బెసిల్ లివీస్ అనే క్రికెటర్. అతను నల్లజాతీయుడు, భారత సంతతికి చెందినవాడు. అది సౌత్ ఆఫ్రికా ప్రభుత్వానికి నచ్చలేదు. బెసిల్ లూయిస్ డివోలివేరా సౌత్ ఆఫ్రికాలోనే పుట్టాడు, కానీ అక్కడి జాతి వివక్ష కారణంగా ఇంగ్లాండ్కి షిఫ్ట్ అయ్యి అక్కడ నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. టీంలో నల్లజాతీయుడు ఉన్నాడు కాబట్టి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్తో ఆడలేదు. దీంతో బ్యాన్ పడింది. అయినా సౌత్ ఆఫ్రికా మారలేదు. 1991 వరకు ఇదే కంటిన్యూ అయ్యింది. 1991లో సౌత్ ఆఫ్రికాలో ఈ జాతి వివక్ష పోయింది. నెల్సన్ మండేలా రెయిన్బో నేషనల్ భాగంగా అపారథైడ్ పాలసీని కూడా తీసేశారు. పాలసీని తీసేసిన తర్వాత ఐసీసీఐ సౌత్ ఆఫ్రికా టీంను మళ్ళీ క్రికెట్ ఆడడానికి అనుమతించింది. ఆ 21 సంవత్సరాల బ్యాన్ని కూడా ఎత్తివేసింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ ఇండియాతోనే ఆడింది, కానీ ఓడిపోయింది. 1992లో వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ జాతి వివక్ష లేదు. రీసెంట్గా ఇప్పుడు జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ కోసం సౌత్ ఆఫ్రికా టీంను సెలెక్ట్ చేశారు. ఈ మెగా టోర్నీ సౌత్ ఆఫ్రికా సెలక్షన్ టీము తన టీంని ప్రకటించింది. ఇక్కడే మళ్ళీ వివాదం రాజుకుంటుంది. ఎందుకంటే ఈ టీంలో కేవలం ఒక్క నల్లజాతి ఆఫ్రికా ఆటగాడికి మాత్రమే సెలెక్టర్లు చోటిచ్చారు. మారిన దక్షిణాఫ్రికా పాలసీ ప్రకారం ఆ దేశ క్రికెట్ టీం ఆడే ప్రతి మ్యాచ్లోనూ మొత్తం 11 మందిలో కనీసం 2 నల్లజాతీయులు, 6 తెల్ల ఆఫ్రికన్లు ఉండాలి. మిగతా వారు ఎవరైనా ఉండొచ్చు. అయితే సెలెక్టర్లు దక్షిణాఫ్రికా క్రికెట్ పాలసీకి విరుద్ధంగా కేవలం ఒక బ్లాక్ ఆఫ్రికన్ రబాడాను మాత్రమే సెలెక్ట్ చేశారు. అయితే మరో నల్లజాతి ఆటగాడు లుంగి ఇంగిడికి ప్రో టీం సెలెక్టర్లు రిజర్వ్ జాబితాలో చోటిచ్చారు. కేవలం ఒకే ఒక బ్లాక్ ఆఫ్రికన్కు టీంలో చోటు ఇవ్వడం ప్రస్తుతం వివాదాస్పదం అయ్యింది. సెలెక్టర్ల నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రీడా మంత్రి పికేలే మబూలా సైతం తప్పుపట్టారు. ఇక సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్, బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ కూడా మరో నల్లజాతీయుని టీంలోకి ఎంపిక చేయాలని, ఈ వివాదాలు సరికాదని అన్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.